హే గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 50% కంటే ఎక్కువ పీపుల్ చూసి వెళ్ళిపోతున్నారు మన బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 3-4 వీడియోస్ నేను కంపేర్ చేసి చూస్తే ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కామెంట్స్ రావాలంటున్నా కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు వస్తలేరు. ప్లీజ్ మీరు చూడడం కాకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకొంచెం గ్రో అవుతూ ఉంటుంది. గ్రో అయితే ఇంకా నాకు అంటే మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అండ్ నేను ఎవరికైతే షేర్ చేస్తున్నా వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ఇంకా మీరు నచ్చితే బ్లాగ్ కానీ వీడియో నేను ఏదైతే పెడతానో అది మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. సో దట్ ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే జాయిన్ అవుతారు. సో అంతే, వీడియో స్టార్ట్ చేద్దాం. హై పీపుల్, నమస్తే, వాట్సాప్ ఎట్లున్నా అందరూ? నేను మాత్రం కిరాకున్నా. బై ద వే దిస్ ఇస్ మిస్టర్ అనంత్ గొలుసా. వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. Audio Jungle. సో గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రైపాడ్ బుక్ చేసిన అని చెప్పిన కదా లాస్ట్ బ్లాగ్లోనే మీకు అమెజాన్లో. సో అదైతే డెలివరీ అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు ట్యూస్డే అనమాట వచ్చేసింది డెలివరీ. సో ఇది వచ్చేసి జోమీ నుంచి ట్రైపాడ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసిన నేను. ఇది నార్మల్ ట్రైపాడ్ కాదు, ప్రొఫెషనల్ ట్రైపాడే. అందరూ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. నా ఒపీనియన్ అండ్ దీనిపైన రివ్యూ ఇంకా అన్బాక్సింగ్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం వెళ్దాం. ఇంకా మనం ఇక్కడ కాదు, అన్బాక్సింగ్ అంటే కింద పెట్టి చేద్దాము. సో జోమీ అని చెప్పేసి రిజిస్టర్ కూడా చేసి ఉంది, నార్మల్ కంపెనీ కాదు. జోమీ అని చెప్పి ఒక పెద్ద బ్రాండ్ అని చెప్పేసి దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసినట్లయితే బాక్స్ లోపల డైరెక్ట్ మనకి బ్యాగ్ వచ్చిందనమాట ట్రైపాడ్కి. ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఎక్కడికంటే అక్కడికి. అండ్ బెల్ట్ కూడా ఇచ్చేసాడు. మనం ఈ జిప్ ఓపెన్ చేసినట్లయితే అండ్ ఇక్కడ ట్రైపాడ్ అయితే ఉంది మనకి. ట్రైపాడ్ కవర్లో పెట్టి ఇచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రైపాడ్ హెడ్కి అయితే జోమీ నుంచి మనకి హెడ్కి పౌచ్ కూడా వచ్చిందనమాట, ప్రొటెక్షన్ పౌచ్. స్క్రాచెస్ కానీ కింద పడిపోవడం కానీ ఎట్లాంటివి ఏమైనా జరిగినా కూడా కొంచెం ప్రొటెక్టివ్గా ఉండడానికి ట్రైపాడ్ అనమాట. ఇక్కడ కూడా జోమీ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు నేను లెగ్స్ ఒక్కొక్కటి ఎన్లార్జ్ చేసి చూపిస్తాను మీకు. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి జస్ట్ ఇట్లా లాగి మళ్ళీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి లాక్ చేయడం అంతే. ఇట్లనే ప్రతి ఒక్క లెగ్ అయితే మనము ఏమంటారు అన్స్క్రూ అండ్ స్క్రూయింగ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇట్లనే అన్ని సేమ్ మెథడ్లో చేసుకోవాలి. కాకపోతే నేను మీకు ఫోటో రూపంలో చూపిస్తాను, నాకు అంత స్పేస్ లేదు ఇక్కడ చేయడానికి. అండ్ ఇంకోది ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే అన్ని లెగ్స్కి ప్రతి ఒక్క లెగ్స్కి అయితే లాక్ ఇచ్చాడనమాట. ఈ లాక్ మనం ఇట్లా ప్రెస్ చేసి పైన కంటే ఇక్కడ లాక్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన హైట్లో. మళ్ళీ ఇట్లా కింది కంటే ఇట్లా లాక్ అయితే ఉంటుంది అనమాట, పైన కనుక్కోవడానికి ఉండదు. సో లాక్ మెథడ్లో మనం కావాల్సిన హైట్ కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది హెడ్ రాడ్ వచ్చేసి మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అన్స్క్రూ చేసి మనం రాడ్ కిందికి అంటే హైట్ అంటే చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఒకవేళ మనకి ఇంకా హైట్ అంటే ఇంకా లెంత్ పెంచుకోవాలనుకుంటే ఇది కూడా అన్స్క్రూ మెథడ్లో చేసి ఇంకా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ఈ హైట్ వరకు. నేను బయటికి వెళ్ళి మీకు ఫోటో కూడా చూపిస్తాను ఇది ఎంత హైట్ వస్తుంది మొత్తం లెగ్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తుంది దీనికి మనం దీని నుంచి మోనోపోడ్ కూడా సపరేట్ చేసుకోవచ్చు. అండ్ మోనోపోడ్ వచ్చేసరికి అండ్ ఈ జోమీ అని చెప్పేసి బ్రాండింగ్ అనిపిస్తుంది కదా, ఇదే అనమాట మోనోపోడ్ అయితే రిలీజ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే రిలీజ్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తున్నా అన్స్క్రూ చేసేస్తే మోనోపోడ్ అయితే మనకు సపరేట్ అయిపోతుంది అనమాట ఒక లెగ్. ఇది మన మోనోపోడ్ అనమాట. అండ్ ఈ మోనోపోడ్ పక్కకి పెట్టి చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది కూడా ఉందన్నమాట. హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని మనము సపరేట్ చేసుకోవాలన్నమాట. హెడ్ రాడ్ని సపరేట్ చేసుకోవడానికి కింద మనకి ఫస్ట్ ఇక్కడ వెయిట్ కూడా ఇచ్చారనమాట. మనము ట్రైపాడ్ సెట్ చేసినప్పుడు కింద వెయిట్ వేసి పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నేను హెడ్ రాడ్ని డిటాచ్ చేస్తున్నాను అనమాట దీనిలో వచ్చి. అండ్ ఈ స్క్రూ అట్లనే ఇవి కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మళ్ళీ మనం అవసరం ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ ఫిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంది ఇవన్నీ, కాకపోతే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలంతే. అండ్ ఇప్పుడు నేను ఇదంతా సైడ్కి పెట్టేసేస్తాను. అండ్ ఈ రెండు మన దగ్గర ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకు ప్యాకెట్లో ఇంకో స్క్రూ కూడా వస్తుంది అనమాట. అండ్ ఆ స్క్రూ తోటి మీకు చూపిస్తాను నేను మీకు. సో మన ప్యాకెట్లో ఈ రెండు అయితే వస్తాయి అనమాట, ఒకటి ఎల్ఎన్కి అండ్ ఇంకోటి ఏమంటారు థ్రెడ్డింగ్ రాడ్ అయితే నట్ అయితే వస్తాయి అనమాట. ఈ రెండు మనం ఈ రాడ్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్డింగ్ ఉన్న రాడ్ని బోల్ట్ మనం తీసుకోవాలన్నమాట. బోల్ట్ తీసుకొని దీంట్లో కొంచెం ఫిక్స్ చేసిన తర్వాత అండ్ ఈ మన హెడ్ రాడ్ని కూడా దీంట్లో స్క్రూయింగ్ చేసుకోవాలి.
కొంచెం జాగ్రత్త అయ్యాలి కొంచెం. సో ఇది మన మోనోపోడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎన్లార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక ట్రైపాడ్ ఎలాగైతే చేసినానో అలాగే ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. ఇట్లా నేను మీకు హైట్ ఇంకా మనం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం హెడ్ గురించి అయితే మాట్లాడుకోము. ఇప్పుడు హెడ్కి వచ్చేసేసి ఇక్కడ మొత్తం 4 స్క్రూస్ అయితే ఇచ్చాడు మనకి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసేసి ఇది ఈ స్క్రూ దేనికి ఇచ్చాడంటే ఇది క్విక్ రిలీజ్ ప్లేట్ అనమాట. ఇది మన డిఎస్ఎల్ఆర్ కానీ మన మొబైల్ ఫోన్ కానీ లైట్ కానీ ఏదైతే మనం దీనిపైన అంటే ట్రైపాడ్ పైన మౌంట్ చేయాలనుకుంటామో దానిపైన పెట్టుకోవడానికి ఇది దానికి మౌంట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది క్విక్ రిలీజ్ ప్లేట్ దీంట్లో పెట్టేసేసి స్క్రూ ఇన్ చేసేస్తే టైట్ అయిపోతుంది. అండ్ ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ అనేది ప్లాస్టిక్తో తయారైంది. కాకపోతే మనం భయపడాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే హార్డ్ ప్లాస్టిక్తో తయారైంది కాబట్టి నో నీడ్ టు వరీ. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బబుల్ లెవెల్ కూడా ఇచ్చేసారనమాట. అంటే మనం కరెక్ట్ లెవెల్ చూసుకోవడానికి అంటే మనం ట్రైపాడ్ పానోరామిక్గా కానీ ఎక్కడ అదే కరెక్ట్గా సెంటర్లో ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఈ స్క్రూ ఉండడం వచ్చేసరికి మనం బాల్ డైరెక్షన్ కూడా అంటే ఇట్లా బాల్ మనకు కావాల్సిన యాంగిల్లో సెట్ చేసుకోవడానికి ఇచ్చాడనమాట. ఈ స్క్రూ ఒకటి అండ్ ఈ స్క్రూ 2 స్క్రూస్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే మనం డిఎస్ఎల్ఆర్ కానీ ఏదైనా మౌంట్ చేసినప్పుడు మనం దానికి అంటే బ్యాక్ సైడ్ కానీ కింది సైడ్ ఉంటే లాంగ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు తిప్పుకోవడానికి కష్టం ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ ఇచ్చాడనమాట. అండ్ ఇది వచ్చేసేవారికి ఇంకో స్క్రూ ఇది ఇట్లా లూజ్ చేసినట్లయితే యాంటీ క్లాక్ వైజ్ తిప్పినట్టయితే మనం మొత్తం హెడ్నే రొటేట్ చేసుకోవచ్చు అనమాట. పానోరామిక్గా ఇట్లా పెట్టుకున్నట్లయితే ఇట్లా పెట్టుకుంటే ఈ స్క్రూ అన్స్క్రూ చేసిన తర్వాత ఇట్లా పానోరామిక్గా రొటేట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం హెడ్ని. అండ్ ఇంకొక విషయం మనం ఇప్పుడు మొత్తం హెడ్నే డిశ్చార్జ్ చేసి మనం వేరే ఫ్లూయిడ్ హెడ్ మౌంట్ చేసుకోవాలంటే కూడా ఈజీ అనమాట. ఇక్కడ మీకు గేర్గా కనిపిస్తుంది కదా ప్లాస్టిక్ తోటి హార్డ్ ప్లాస్టిక్ తయారైందనమాట. ఇది నేను ఇప్పుడు మీకు డిశ్చార్జ్ చేసి చూపిస్తాను. ఇది మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం ఇది ట్రైపాడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా స్క్రూ ఇన్ స్క్రూ అవుట్ అదే మెథడ్ ఉందన్నమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే అన్ని ప్రతి ఒక్క పార్ట్ మనము అదేమంటారు డిశ్చార్జ్ చేసుకోవచ్చు సపరేట్గా. సో ఇది అనమాట మన బాల్ హెడ్ అయితే చాలా బాగుంది. అంటే క్వాలిటీ కూడా ఇది ఒక మెటల్తో తయారు చేసి ఉంది. దానికి కాకపోతే కరెక్ట్ ఏ మెటల్తో తయారు చేసినా నాకు కూడా తెలియదు. సో అండ్ ఇదనమాట మనం ఇక్కడ కావాలంటే ఇది చేంజ్ చేసుకొని ఇక్కడ కూడా ఒకటి బోల్ట్ అయితే ఉంటుంది అనమాట మనకి. అంటే హెడ్ మౌంట్ చేసుకోవడానికి ట్రైపాడ్ నెంబర్ వస్తుంది. అండ్ ఈ బోల్ట్ ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పైన మనకి చిన్న థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది. ఆ చిన్న థ్రెడ్డింగ్ దేనికంటే డైరెక్ట్ మనం డిఎస్ఎల్ఆర్కి కింది సైడ్ చూసుకున్నట్లయితే మీకు థ్రెడ్ నట్ టైప్ ఉంటుంది అనమాట. ఇట్లాంటిది లోపల ఇంటర్నల్గా ఉంటుంది. మనం దానికి డిఎస్ఎల్ఆర్ డైరెక్ట్ మౌంట్ చేయవచ్చు మనం ట్రైపాడ్ పైన. ఇది మధ్యలో రింగ్ అనమాట, దానికి దీనికి సపరేట్గా పెట్టడానికి ప్లేట్ అనమాట. అండ్ ఇదైతే మనం డిఎస్ఎల్ఆర్ అయితే మనం డైరెక్ట్ దీనిపైన మౌంట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఫ్లూయిడ్ హెడ్ కానీ బాల్ హెడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మన Xiaomi ట్రైపాడ్ ఒక హైట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హైట్ వచ్చేసి 6 feet అనమాట. ఇది నా ట్రైపాడ్ హైట్ వచ్చేసి నా ఐవ్యూ ఈ దగ్గరలో ఉందన్నమాట. సో ఇక్కడ మనం కెమెరా పెట్టినా కూడా మన ఐవ్యూలో వస్తుంది అనమాట. అంటే 6 feet పర్సన్ ఐవ్యూ ఎంత అయితే హైట్ ఉంటుందో ఆ హైట్ వరకు మనం మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట ట్రైపాడ్ అయితే. ఇది నేను మొత్తం ఎక్స్టెండ్ చేసిన ఈ రాడ్కి కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది ఉంది కదా దీనికి నేను ఇదంతా కూడా ఎక్స్టెండ్ చేసిన కాబట్టి ఆ మెథడ్ వచ్చింది. సో ఇదనమాట ట్రైపాడ్. అండ్ ఇది వచ్చేసి బాల్ హెడ్ అని చెప్పిన కదా, బాల్ హెడ్ అయితే స్క్రూస్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మీకు. అండ్ హుక్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసరికి మనకి హుక్ అయితే ఉందన్నమాట కింద, అంటే స్ప్రింగ్తో ఉంటుంది అనమాట. స్ప్రింగ్ ఇట్లా మనం వెయిట్ వేస్తే కిందికి అవుతుంది, లేదంటే పైనకి వచ్చేస్తుంది. సో మనం దీనికి కొంచెం వెయిట్ అంటే శాండ్ బ్యాగ్ కానీ ఏదైనా వెయిట్ వేసామంటే మనము కెమెరా మౌంట్ చేసినా కూడా పబ్లిక్లో కానీ ఎప్పుడైనా తాకే అంటే అనుకోకుండా ఎప్పుడైనా కింద పడే అవకాశాలు కూడా ఉండవు. అంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు ఎవరైనా తాకితే. సో మనం వెయిట్ ఎక్కువ పెట్టామంటే మనం కెమెరా తగ్గట్టు వెయిట్ దీనిపైన లోడ్ పెట్టి పెట్టామంటే అంటే పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏం పడదు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీకు మోనోపోడ్ కూడా అటాచ్ చేసి మోనోపోడ్ హైట్ కూడా చూపిస్తాను మీకు. సో ఇదనమాట మనం మోనోపోడ్ హైట్ వచ్చేసి నా ఐవ్యూ వరకు అయితే వచ్చింది. మనం ట్రైపాడ్ పెడితే నార్మల్గా కొంచెం యాంగిల్లో పెడతాం కదా లెగ్స్ మనం స్టాండ్ లాగా నిలబడడానికి. సో మోనోపోడ్ కాబట్టి డైరెక్ట్ స్టిక్ లాగా పెడతాం కాబట్టి నా హైట్ అయితే వస్తుంది. అంటే కెమెరా ఇంకొంచెం హైటే వస్తుంది. 6 feet కంటే ఎక్కువ కూడా మీరు కెమెరా అయితే మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ట్రైపాడ్ మనం మోనోపోడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి దీనికి అయితే బెల్ట్ కూడా ఇచ్చింది అనమాట. ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకొని ఇలా బెల్ట్ పట్టుకొని వెళ్ళిపోవడానికి. సో ఇది
లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే చాలా కాంపాక్ట్ ఉంది, మొత్తం సైజులో ఇంతే సైజు ఉంటుంది అనమాట. మన ట్రైపాడ్ బ్యాగ్లో మన కెమెరా బ్యాగ్తో పాటు అటాచ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కెమెరా బ్యాగ్లో కూడా వచ్చేస్తుంది అనమాట. కాంపాక్ట్ ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఏం లేదు, ఒక మేబీ 1 or 2 kgs అట్లా ఉంటుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో నాకైతే నచ్చింది, బడ్జెట్లో చాలా బాగుంది అనమాట ట్రైపాడ్ అయితే. అండ్ ఇంకా మీకు ఫీచర్స్ అన్నీ కూడా చూపించలేదు, ఫీచర్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది మన వీడియో. సో మీకు అన్ని ఫొటోస్ రూపంలో చూపిస్తా. అండ్ దాంట్లో ఒక మాన్యువల్ వస్తుంది, మాన్యువల్ చూపడం మర్చిపోయినా, ఫోటో బట్టి మీకు ఒక మాన్యువల్ కూడా చూపిస్తుంది దాంట్లోది. ఆ మాన్యువల్ మీరు ఒక్కసారి చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఆపరేషన్ చేయడం అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ ప్రతి ఒక్కటి మీకు వాడడం చాలా ఈజీ అయిపోతుంది. సో మీకు ప్రతి ఒక్క ఫీచర్ ఈ ట్రైపాడ్ యొక్క ప్రతి ఒక్క ఫీచర్ అయితే మీకు ఫోటోస్ రూపంలో చూపిస్తాను కదా, కానీ ఇది ఒక్క ఫీచర్ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈ ట్రైపాడ్ కొనడానికి. ఏంటంటే అన్ని లెగ్స్ అంటే అన్ని ట్రైపాడ్స్కి లెగ్స్ పైనకి ఉంటాయి కదా, అంటే నార్మల్ కిందికి ఉండేసి పైన డిఎస్ఎల్ఆర్ మౌంట్ చేయొచ్చు కదా, కాకపోతే దీన్ని మాత్రం రివర్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి డిఎస్ఎల్ఆర్ ఇప్పుడు మనం ఇట్లా రివర్స్ మౌంట్ చేసినప్పుడు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే డిఎస్ఎల్ఆర్ కింద దాకి డ్యామేజ్ అవుతుండొచ్చు అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది. నేను ప్రతి ఒక్క లెగ్ ఓన్లీ 2 steps అయితే అనమాట స్క్రూ అవుట్ చేసిన అనమాట, 2 legs అయితే ఎక్స్పెండ్ చేసిన. దాంతో మనం చూసుకున్నట్టయితే డిఎస్ఎల్ఆర్ కింద మన ఫింగర్స్ వెళ్ళేసి వస్తాయి, అంత గ్యాప్ అయితే ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండ్ బెస్ట్ రీజన్, అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా డ్యామేజ్ కాదు అండ్ ట్రైపాడ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ట్రైపాడ్ బెల్ట్ క్వాలిటీకి అయితే మంచిగా ఉంటుంది అనమాట, బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఏ మెటీరియల్తో తయారు చేసినా నాకు కూడా అంత క్లియర్గా తెలియదు, బట్ చాలా బాగుంది. ప్లాస్టిక్ కూడా అంత నార్మల్ ఏం లేదు, చాలా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు క్విక్ రిలీజ్ ప్లేట్లో. చాలా బాగుంది ట్రైపాడ్. ఇప్పుడు మనం అవుట్డోర్ షూట్కి మనము రెడీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవుట్డోర్ షూట్ చేద్దామంటే కెమెరా పట్టుకుంటే మీరు చూస్తున్న ఇప్పుడు వ్యూ వచ్చేసి ఫోన్లో నుంచి చూస్తున్నారు అనమాట. మా బ్రదర్ అంటే చేతితో పట్టుకొని షూట్ చేస్తున్నాడు, దానికి స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి కొంచెం హ్యాండ్లో నుంచి మన బాడీలో నుంచి కొన్ని వైబ్రేషన్స్ వచ్చినా కూడా అది ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆటోమేటిక్గా ఫోన్లో అయిపోతుంది. కానీ కెమెరాలో కాదు కాబట్టి మేమైతే ట్రైపాడ్ చాలా జల్దీ అయితే కొనాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మనమైతే నేను చాలా వరకు అయితే అందరూ అంటున్నాను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ అయ్యి బాగాలేదని చెప్పేసి, నాకు కూడా అదే అనిపిస్తుంది. కాకపోతే దాని గురించి ఇప్పుడు నేను ట్రైపాడ్ కూడా తీసుకోవడం వన్ ఆఫ్ ద రీజన్. అవుట్డోర్ షూట్స్కి అయితే మనకి బాగుంటుంది అనమాట. ట్రైపాడ్ పైన డిఎస్ఎల్ఆర్ పెట్టేసి మైక్ కూడా మొన్ననే సెట్ చేసేసిన కాబట్టి మైక్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. కొంచెం వీలైతే మనం నెక్స్ట్ లెవెల్ మైక్ కూడా తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో అవుట్డోర్ షూట్స్కి అయితే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అయితే నేను అంటే లాస్ట్ బ్లాగ్లో కూడా చాలా బ్లాగ్స్లో అయితే నేను చెప్తుండే కదా, ఫోటోస్ తీయడానికి ఎట్లా వస్తాయి చూద్దామని చెప్పేసి. అది ప్రతి ఒక్కటి అయితే నేను యూట్యూబ్లో పెట్టాను, ఎందుకంటే మా పర్సనల్ ఫోటోస్ ఉంటాయి కదా అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా. ఎందుకంటే యూట్యూబ్లో నా ఫోటోస్ పెట్టినకే కాదు, వీడియోస్ పెట్టినకే ఉంటుంది అనమాట యూట్యూబ్. సో మీరు ఎవరన్నా ఆ ఫోటోస్ చూడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేసి పెడతా, అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు లింక్ అవసరం లేదంటే డైరెక్ట్ నేమ్ మీద కావాలంటే స్క్రీన్ ఎడ్జ్లో మీకు లాస్ట్లో ఉంటుంది అనమాట, మిస్టర్ నందు గోల్స్ అని చెప్పేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో సేమ్ నేమ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీట్ యు ఆల్ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బై బై.